ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం. చీఫ్ సూపరింటెండెంట్ దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు ర్యాంకులు సాధించడంలో తగ్గేదేలే అంటున్న కళాశాల విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు. 28వ తారీఖున మొదటి, 29వ తేదీన ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు, ఈ పరీక్షలకు గాను దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం 161 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన 153 మంది పరీక్షలకు హాజరు కానుండగా, దుమ్ముగూడెం కేజీబీవీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం 55 మంది, ద్వితీయ సంవత్సరం 52 మంది, ములకపాడు టెక్నో వొకేషనల్ కాలేజ్ కి చెందిన మొదటి సంవత్సరంకు 72 మంది, ద్వితీయ సంవత్సరానికి 58 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల దుమ్ముగూడెం ఈ నెల 28 నుండి మార్చి 14 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మన కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కళాశాలలో మొత్తం 3 కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు పరీక్షను రాయబోతున్నారు. దాంట్లో దుమ్ముగూడెం జూనియర్ కళాశాల నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 161 మంది, అదేవిధంగా కేజీబీవీ దుమ్ముగూడెం నుండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 52 మంది, మొత్తం 205 ఫస్ట్ ఇయర్ నుంచి రాయటం జరుగుతుంది. అదేవిధంగా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టెక్నో వొకేషనల్ జూనియర్ కాలేజ్, ఇక్కడ నుండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 72 మంది విద్యార్థులు పరీక్షను రాయబోతున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు తీసుకున్నట్లయితే మొత్తం 262 మంది రాసిపోతున్నారు. దాంట్లో జనరల్ విద్యార్థులు 206 మంది, టెక్నో వొకేషనల్ నుంచి 58 మంది విద్యార్థులు, మొత్తం 262 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షను రాయడం జరుగుతుంది. కళాశాల సెంటర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసము మన మండల తహసీల్దార్ గారికి ఒక లెటర్ని పంపించడం జరిగింది. 144 సెక్షన్ విధించమని. కళాశాలలో త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా మరి చక్కటి బెంచీలు, కింద కూర్చోకుండా అందరూ కూడా డ్యూల్ డెస్క్ బెంచీలు కూర్చొని రాయడానికి తగినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ వాటిని కూడా గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారంతో వాటిని కూడా మరి శుభ్రం చేయించడం జరిగింది. కళాశాల పరిసరాలను కూడా చేయించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా, ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చాలా చక్కగా పరీక్షలు రాయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించడం జరిగిందని మరి ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తెల్లని శ్రీనిబాబు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల దుమ్ముగూడెంలో చదువుకుంటున్నాను. సెకండ్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీద చదువుకుంటున్నాను. మరి ఈ 2024 సంవత్సరంలో మాకు ఈ నూతన సంవత్సరంలో మాకు 28 ఫిబ్రవరి నుంచి బోర్డు ఎగ్జామ్స్ అవుతున్నాయి. 29 నుంచి సెకండ్ ఇయర్కి ప్రారంభమవుతున్నాయి. మరి ఈ సంవత్సరం అంతా మాకు ఎంతో చక్కగా మా కళాశాల బృందం మొత్తం కూడా మంచిగా చక్కగా స్టాఫ్ మొత్తం కూడా మాకు చక్కగా అన్ని క్లాసులు అన్నీ మంచిగా చెప్పి ఉన్నారు. అన్ని చాప్టర్స్ మేము చెప్పి ఉన్నారు. మేము ప్రతి ఒక్కసారి మా కోసం ఎంతో కష్టపడి ఉన్నారు, కష్టపడి చెప్పి ఉన్నారు. అట్లే కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ అందరినీ చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం మరి మేము మంచిగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాము. మంచిగా ఈ సంవత్సరం రాసి మంచిగా స్కోర్ చేస్తాం. ప్రతి ఒక్క మంచిగా పాస్ అవుతామని మా గట్టి నమ్మకం, గట్టి సంకల్పం అయితే సాధించి మాకు వచ్చింది. మంచిగా చెప్పుకున్నాం. మేము మంచిగా చాలా కష్టపడి నైట్ పగులు, అది హాస్టల్ నైట్ పగులు అట్లే వచ్చి నైట్ పగులు అంతా మంచిగా చదివి ఉన్నారు. చాలా కష్టపడ్డారు. అయితే ఈ నూతన సంవత్సరంలో కూడా మంచి రిజల్ట్తో మేము పోయిన సంవత్సరంలాగా ఒకప్పుడు స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది ఈ కాలేజ్కి. అట్లా ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంక్ మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మంచి ర్యాంక్ మరి కాలేజ్కి ఇస్తామని అనుకుంటున్నాం. గట్టిగా కష్టపడాం. ఆ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికి తగ్గేది అని గట్టిగా కష్టపడ్డాం. అలాగే ఈ మా కళాశాలలో కూడా చాలా చక్కగా ప్రాక్టికల్స్, ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. కావాల్సిన పరీక్షలు అన్నీ ఉన్నాయి. బాటనీ కానీ, ఫిజిక్స్ కానీ, జువాలజీ కానీ
అన్ని కెమిస్ట్రీ అన్ని కావాల్సిన అన్ని పైకి అయితే మాకు పైకి అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది, చాలా మంచిగా చేపిస్తారు. అంతే గేమ్స్ ఆడిపిస్తారు, గేమ్స్ చాలా చక్కగా ఉంటాయి, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ క్రికెట్ కూడా ఉంటుంది, చాలా చక్కగా ఆడిపిస్తారు. మాకు చాలా అన్ని స్పోర్ట్స్ చూసుకుంటారు, పైగా అన్ని చూసుకుంటారు, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ కాలేజీ మరి బస్సు సౌకర్యం అయితే ఉంది, డైలీ బస్సు సాయంత్రం వస్తుంది, పొద్దున వస్తుంది, డైలీ బస్సు సౌకర్యం అయితే ఉంది. ఇంకా అనేక విధాలుగా అన్నీ ఉన్నాయి కాలేజీలో, ఆటలు పాటలు, వెల్కమ్ పార్టీ, పేపర్టీ, ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ఉత్సాహం, చదువు అన్నీ కల్పిస్తున్నాయి. ఇక్కడ చాలా చక్కగా ఉంది. ప్రైవేట్ ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. నేను ములకపాడు నుంచి వస్తున్నాను. మా కాలేజీలో 28 తారీఖున తెలుగు ఎగ్జామ్ ఉంది, తెలుగు అండ్ హిందీ ఎగ్జాము. ఆ రోజు మాకు తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది. నేను సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాను. మాకు చెప్పిన టీచర్స్ అందరూ తెలుగు బాగా చెప్తారు. ఇక్కడ స్టడీ కూడా బాగుంటుంది, సౌకర్యాలు కూడా బాగుంటాయి, ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది, కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. నా పేరు మనోజ్ కుమార్. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఎంపీసీ చదువుతున్నాను. మాకు ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మాకు ఇక్కడ స్టాఫ్ మంచిగా టీచింగ్ చెప్తున్నారు. ఇక్కడ మా ఎగ్జామ్కి మంచి సౌకర్యాలు మొత్తం పెట్టారు. మేము ధైర్యంగా ఎగ్జామ్ రాస్తాం. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు టి బాలసంగీత. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దుమ్మగూడెంలో. ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో కంటే ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యే చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ప్రైవేట్ కాలేజ్ కంటే ధీటుగా ఇందులో స్టడీ అనేది చాలా బాగా బోధిస్తున్నారు. కాబట్టి మీరందరూ ప్రైవేట్లో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ప్రభుత్వ కళాశాలలోకి వచ్చి నాణ్యమైన విద్యని అందుకోవడమే ఇక్కడ మేమందరం కోరుకుంటున్నామని అందరికీ చెప్పి చాలా అడ్మిషన్లు రావాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.